అన్నట్టు జిలేబీలు చేయొస్తాదుల్లో మీకు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పెట్టే దుహనపోళ్ళు అసలు ఏమన్నా జిలేబీలు చేస్తారా? మంచిగా పల్చటి పిండినంతా ఫస్ట్ ఒక గుడ్డపేగులో ఓసి ఆ గుడ్డపేగుకు ఒక పొక్క ఒడిసి ఇక మూకుండ్ల గట్టిగా ఒత్తుకుంటా ఇగో ఇట్లా రౌండ్ రౌండ్గా జిలేబీలు చేస్తారు వాళ్ళ. ఏమన్నా వస్తాయి అసలు. కానీ నాకు బెల్లం జిలేబీలు అంటే మస్తు ఇష్టం, చక్కెర అంత నచ్చాయి. అయితే ఇప్పుడు ఎక్కడైనా ఎవ్వలైనా గిట్లనే చేయవలసిందే. కానీ కాలం మారింది బై, ఇగో గిట్ల కూడా చేస్తారు చూడురు కావాలంటే. ఆహా, అగో చూడురల్లా, అప్పాలు కావు జిలేబీలే. జిలేబీ బాయి ఎట్లేస్తుండో చూడు. అసలు పిండిని ముట్టకుండేస్తుర్రు కదా, అంతా టెక్నాలజీ మహిమా. 3D ప్రింటర్తో ఇట్లా జిలేబీలు వేస్తుర్రు. అవి ఎట్లొస్తున్నాయో కదా. అయితే పాకిస్తాన్ ఫుట్పాత్లా జిలేబీలు అమ్ముకునేటోళ్ళు ఇట్లా బాగా అప్డేట్ అయ్యారటనోళ్ళ. చేతులతో నొత్తుతుంటే టైం ఖరాబ్ బలం ఖరాబ్ అనుకున్నారేమో. ఇగో జిలేబీలను గిట్ల కూడా చేస్తుర్రు. అవేమో గిట్ల సన్నగా వస్తున్నాయి. కానీ ఏ మాటకు ఆ మాటనోళ్ళ. ఎంత టెక్నాలజీ రాని కొన్నిటిని పాత తరీకలు చేస్తేనే ఒక అందం సందం. జిలేబీలను గిట్ల చేసే కంటే కూడా చేతులతో నొత్తుకుంటా చేస్తేనే మంచిగా వస్తాయి, మంచిగా అనిపిస్తాయి కదా. మొత్తానికి ఈ టెక్నాలజీతోని పనులు బాగా తగ్గిపోతున్నాయి. ఇక రెక్కలు ఓంగా చెమటలు గారంగా జిలేబీలు వస్తే పని కూడా తప్పింది పో మన ఆడోళ్లకు కదా.